నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ సిఐ బి సైదా, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, గజ్వేల్ ఎలక్ట్రిసిటీ ఏఈ మారుతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ సైదా, ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ, రేపటి నుండి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు పాల్గొన్నారు. అదేవిధంగా రంజాన్ మాసంలో ఎక్కువ మంది ఉపవాసం ఉండడం జరుగుతుంది కాబట్టి ఇందిరా పార్క్ చౌరస్తా, సంగాపూర్ రోడ్డు వద్ద ఫుడ్స్ అమ్మడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అలాగే రాత్రివేళ యువత వెహికల్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం జరుగుతోందని, తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని కోరారు. మున్సిపాలిటీ మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రజలు మున్సిపాలిటీ వారికి సహకరించి తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసి పెట్టగలరని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ విధంగా ఏ అవసరం ఉన్నా ఎల్లవెల్ల మీకు అందుబాటులో, అది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, తెలిసిన వ్యక్తిగా కావచ్చు, మీకు అందుబాటులో మేము ఉంటాము. మీకు లాస్ట్ టైం ఏమన్నా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉంటే, సార్ ఈ విషయంలో ఈ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి అని చెప్తే దానికి అది కానివ్వకుండా ఉండవలసిన మార్గాలు ముందు దాని గురించి ఈ మీటింగ్ కండక్ట్ చేస్తాము. ఇప్పుడు ఇంకేమైనా మనకేమన్నా ఒకవేళ ఏదైనా చిన్న ఇష్యూ అయినా కానీ మీరే మధ్యవర్తిగా, మీడియేటర్గా ఉంటూ ప్రతి దానికి ఫర్దర్ కాకుండా ఎందుకంటే మన విలేజ్ ఇది, అందరం ఈ రోజు కాకపోతే రేపు ఉదయం నుంచి సాయంత్రం ఒకరు చూసుకొని ఉండేటోళ్ళము. మన దాంట్లో ఎవరికి అటువంటి ఆలోచన ఉండదు. కానీ 1 or 2 పర్సన్స్ ఏదన్నా తాగినప్పుడు కావచ్చు, ఇంకేమైనా విషయంలో చిన్నవి అవుతుంటాయి. అటువంటి అయినప్పుడు మీరే ముందు ఉండి అటువంటి కాకుండా ఉండవలసిన మార్గాలు వెతుక్కుంటే బాగుంటుంది అనుకుంటాను. మీరు వెతుక్కుంటారు, ఆదనట్లేదు. బట్ నా సైడ్ చిన్న మాట అంటున్నాను మీకు. గజ్వేల్లో గత 1 year నుంచి చూస్తున్నాను. ప్రతిదానికి ఏ విషయమైనా కానీ లాస్ట్ టైం ఏదో చిన్న ఇష్యూ చెప్తుంది తప్ప మన దగ్గర అటువంటిది ఏం కాదనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఓల్డ్ సిటీలో చేశాను, హైదరాబాద్ సిటీలోనే. నా ఎంటైర్ ఎస్ఐగా అన్ని ఓల్డ్ సిటీలో చేసి ఉన్నాను. అక్కడున్న సిచ్యువేషన్ మన దగ్గరికి చాలా అన్ని రకాలుగా బాగుండాలి, ఉంటాము కూడా అని ఆశిస్తున్నాను మీ అందరితో. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నా ఉంటే మాకు చెప్పండి. ముఖ్యంగా ఇంకా చెప్పినట్లుగానే ఫ్రూట్ షాప్ సంబంధించింది కొన్ని ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర నుంచి మదీనా మాస్ వరకు కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తా వరకు, ఇటు సైడ్ కమాన్ వరకు, సంగాపూర్ కమాన్ వరకు ఈ ప్లేసెస్లో ఫ్రూట్ వెండర్స్ చాలా ఎక్కువ మంది అమ్మడానికి అవకాశం ఉంటారు. రోడ్డు మీద రావడానికి అవకాశం ఉంది. దయచేసి మనం కూడా మీ తరఫున ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి మేము చెప్తాము. రోడ్డు మీద పార్కింగ్ పెట్టేసి ఆ టైంలో అందరు పేరుకి వెళ్ళడానికి పోతుంటారు. కొంతమంది సడన్గా అక్కడే పెట్టేసి పోవడము, వెహికల్ చేయడము, అది ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది. అదొక్కటి కొంచెం చూడండి. మన పిల్లలు కూడా మీరు ప్రేర్ చేస్తున్నప్పుడు చెప్పండి. పిల్లలు చాలామంది నైట్ టైంలో, అంటే మామూలుగా ఉన్నప్పుడు వేరు, కొన్ని సమయంలో నైట్ టైంలో 1, 2, 3 టైంలో కూడా వెహికల్స్ చాలా ర్యాష్గా వెళ్ళేసి ఆ పిల్లలకు తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు, చేయడం వల్ల ఎంతవరకు కరెక్టా కాదా అనే ఆలోచన ఉండట్లేదు. నైట్ టైంలో వెళ్ళేటప్పుడు కొంచెం మీరు కూడా ప్రేర్, అరే బాబు అనవసరంగా ఇక్కడ వెళ్ళొద్దు, వాళ్ళు వెళ్తున్నారు, బైక్ పైన పోతున్నారు, ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగిందనుకోండి, ఎవరిదైనా ఎవరికి ఏం జరగదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా జరిగితే అతనికి ఏమైతే అతని మీద ఆధారపడి కుటుంబం పరిస్థితి ఒకసారి గమనించమని చెప్పండి. మేము చెప్తూనే ఉన్నాం, ఎంతసేపు చెప్పినా కానీ చెప్తున్నంతసేపు అలాగే ఉంటుంది. మీ ద్వారా మీ పెద్ద రకంగా మీరు కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రీసెంట్గా చాలా యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నైట్ టైంలోనే ఓవర్ స్పీడ్ ఒకటి, మ్యాక్సిమం ర్యాంక్ డ్రైవింగ్ ఎక్కువ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ రాంగ్ రూట్లో రావడం వల్ల కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దయచేసి నైట్ టైంలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి పిల్లలు కూడా అడ్వైజ్ ఇవ్వండి. ఇంకా మీ సైడ్ నుంచి ఎవరన్నా ఏమన్నా చెప్పదలుచుకుంటే వాలంటీర్గా మీరే వచ్చి ముందుకు వచ్చి పర్టికులర్ పేరు చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరే ఎవరన్నా ఉంటే మీకు సంబంధించిన ఒక మంచి విషయాలు ఇంకేమైనా మాకు అడ్వైజర్లు ఇవ్వండి, మేమన్నా చేస్తాము. ఒకవేళ మీరేమైనా మంచి సలహా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరన్నా ఉంటే 1 by 1 ఒకసారి వచ్చి మాట్లాడతాను. సార్ మీకు సంబంధించిన లాస్ట్ టైం ఏమన్నా విషయాలు ఏమన్నా ఉంటే ఒకవేళ మరి ఇంకేమైనా చెప్పదలుచుకుంటే కొంచెం చెప్తాము. దీంట్లో ముఖ్యంగా సార్ ఈ ముట్టాజ్పల్లి రోడ్స్ మాత్రం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం చాలా బాగుంది. అది మున్సిపల్ కమిషనర్ సార్ కూడా 2-3 సార్లు నేను కూడా చెప్పాను. అవకాశం ఏమైనా ఉంటే అది ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో సార్. ఆ ప్రేయర్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కావచ్చు, ఇక నార్మల్గా జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది ఏమైనా చేద్దాం సార్ అదొకటి. ఇంకా మీకు ఈ సైడ్ నుంచి ఏమంటే ఐదర్ ముస్లిం సైడ్స్ కావచ్చు, హిందూ సైడ్ కావచ్చు, అందరికీ కూడా, దాంతోపాటు మన మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకు.
మా ట్రాఫిక్ తరఫు నుంచి ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం కూడా మీకు షాప్స్ ఓపెనింగ్ కూడా మన సర్కులర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మా కైండ్లీ రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనము నైట్ అవర్స్లో కానీ డే అవర్స్లో కానీ కొంత బిజినెస్ అనేది ఈ మంత్లో కొద్దిగా ఎక్కువ జరుగుతుంది, ట్రాన్సాక్షన్ కూడా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మా తరఫున ఈ ఫుడ్ వెండర్స్ కావచ్చు, షాప్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దయచేసి అక్కడ ముంగట మన వెహికల్స్ని మెయింటైన్ చేయడానికి ఒక సిబ్బందిని పెట్టుకొని మిగతా వాళ్ళకు మన మార్కెట్ నడుస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వెహికల్స్ పార్కింగ్ చేపించడం కానీ, అన్ఈవెన్ పార్కింగ్ ఉంటే చేసే విధంగా చూసుకోవాలి. ఎప్పుడన్నా మీకు ఇబ్బంది అవుతే కూడా మా ట్రాఫిక్ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము రావడం, లాండర్ వాళ్ళు రావడం కలిగించకుండా కొంత పక్కకు పెట్టుకొని ఫ్రూట్స్ అమ్మడం కానీ, వెజిటేబుల్స్ అమ్మడం కానీ చేస్తే వేరే వ్యక్తులకు కూడా ఇబ్బంది కలగదు, దానివల్ల ఎటువంటి ఇష్యూ ఉండదని నేను తెలియజేస్తున్నాను. అది ఎప్పుడన్నా మీ సమావేశం జరిగినప్పుడు మీ దగ్గర వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని కన్వే చేయాలి. అదేవిధంగా మనకు ఎప్పుడు కూడా మన తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఫెస్టివల్స్ అన్నీ కూడా ఏదో ఫార్మాలిటీస్ కోసం ఇది పెట్టడం జరుగుతుంది. ముస్లిం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు హిందూ వాళ్ళు సహకరించడం అనేది సహజంగా. ఇది మాకనెక్క కమిటీలలో ఇప్పుడు కూడా యాస్టీస్గా ఎవ్రీ ఇయర్ చేసినట్టుగానే ఈసారి కూడా అదేవిధంగా ఈ ఫెస్టివల్ అంతా కూడా సవ్యంగా జరిగి ఎటువంటి మన గజ్వేల్కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఫెస్టివల్ జరిగేటప్పుడు అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి SHO సైదా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా మున్సిపల్ నుంచి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఏవైతే చేసామో అవన్నీ మేము పూర్తి స్థాయిలో అదేవిధంగా నిర్వహిస్తామని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ మీటింగ్కి మన ముఖ్య పెద్దలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన మిత్రులు కొన్ని సూచనలు చేస్తున్నాము. ఏదైతే మీరు ఇఫ్తార్ విందు అయిపోయిన తర్వాత అన్ని పారవేస్తారు కాబట్టి అలాంటిది ఒక సంచిలో కానీ లేకపోతే ఏదైనా పుట్టలో కానీ వేసినట్లయితే మా సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్తారు. లేకపోతే ఏదైనా జంతువులు కానీ వచ్చి దాన్ని విచ్చలవిడిగా చేసి దాని యొక్క అపరిశుభ్రత వాతావరణం కల్పించడం కాకుండా అవుతాయి. కాబట్టి మీరందరూ జాగ్రత్త తీసుకోమని కోరుతున్నాము. అదేవిధంగా అరీస్ సెంటర్స్ కూడా పెడతా ఉంటారు. అది ట్రాఫిక్ కానీ ఎవరు కూడా ఇబ్బంది కాకుండా పెడితే అది మనందరికీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆ టైంలో వచ్చి వాహనాలు కూడా రోడ్లపైన పెట్టడం జరుగుతుంది. దాంతో మాకు కాంప్లైంట్స్ రావడం, మేము అక్కడికి పోయి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతున్నాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఈ యొక్క అరీస్ సెంటర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు నిర్వహించుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అన్ని మసీదుల దగ్గర కూడా మేము శానిటేషన్స్ గత సంవత్సరం ఏ విధంగా చేసినామో దానికంటే మెరుగ్గానే ఈసారి కూడా మేము చేస్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా రంజాన్ ఏర్పాట్లు కూడా మా మున్సిపల్ నుంచి ఈద్గా వద్ద కానీ అవి క్లీన్ చేయడం కానీ, అదేవిధంగా షామియానా వేయడం కానీ, వాటర్ సప్లై కానీ అవన్నీ మా మున్సిపల్ నుంచి ఖచ్చితంగా మేము చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మనందరం సోదరభావంతో ఈ యొక్క పవిత్ర మాసాన్ని మనము విజయవంతం చేసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అటువంటిది జరగాలి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి గజ్వెల్లో పెరిగినాను. గజ్వెల్లో ఆల్ కమ్యూనిటీస్తో కలిసి ఉన్నాను. నాకు అసలు నాకనే కాదు, గజ్వెల్లో ఉన్న వాళ్ళకి కూడా అటువంటి ఫీలింగ్ లేదనేది నా భావం. సో అటువంటిది రాదు. ఒకసారి వచ్చిందంటే ఎప్పటికి వస్తుంది అనేది ఏం లేదు. మీరు ఫర్దర్గా ఎప్పుడు రాలేదు, యాక్సిడెంట్ ఒకసారి వచ్చింది, అది మళ్ళీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ తీసుకున్నది ఉద్దేశం. సో మనం అందరము కలిసికట్టుగా పనిచేస్తే డెఫినెట్గా మనకు ఆ మ్యాచ్యూర్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇదివరకు ఉంది లేదని కాదు, దాన్ని ఇంకా బలోపేతం చేయాలంటే అందరం కలిసి చేస్తే బాగుంటుందని. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులైనా హైందవ సోదరులైనా అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం మనం ఈ పండుగలకు సందర్భంగా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదో చిన్న సంఘటనలు ఏదో జరిగినా కానీ మనం అందరం సమయం పాటిస్తూ ఏదైతే ఇష్యూలు ఎప్పుడైనా చిన్న ఇష్యూలాగా స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంగా దాన్ని తీసేస్తే అక్కడికే క్లోజ్ అవుతుంది. అది చిన్న ఇష్యూ యాక్చువల్గా మనం కూడా ఏదో పెద్దగా క్రియేట్ అయింది తప్ప ఇంతవరకు గజ్వెల్లో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా నేను కూడా ఒక 15 సంవత్సరాల నుంచి ఈ పండుగలు ఇవన్నీ మనం గణేష్ చతుర్థి కానీ దసరా ఉత్సవాలు కానీ చాలా సందర్భంగా మనం చేసుకుంటుంటాం. మీ సహకారం మాకు, మా సహకారం మీకు ఎల్లవేళ ఉన్నది, అది మనందరూ తెలుసు.
అది ఉంటుంది కూడా ఖచ్చితంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంది. కాబట్టి ఒక చిన్న విషయం చెప్తా. అయితే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగిందంటే దాంట్లో 50 మంది జమ అయ్యి వీడు కాకుండా మనం అందరం కూడా ఉండి దాన్ని పెద్దగా కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికైనా సరే పెద్దల దృష్టికైనా తీసుకొస్తే అక్కడనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే దాన్ని చిన్న పెరిగి చిరికి కాలం వల్ల పెరిగి పెద్దగా ఇంకేదో కేసులు దాకా పోయి పోలీస్ స్టేషన్ జైలు దాకా పోయే అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకొని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఒకరు ఇద్దరు మధ్యలో దాన్ని క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ సందర్భంగా ఆ విషయాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ పండుగ దాదాపు 1-2 వరకు కూడా మనము జాగరణ చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరు ఈ కార్యక్రమం మీ తరఫు నుంచి మీరు చేస్తారు సార్. మా గజ్వేల్లో ఎలాంటి ఇష్యూలు జరగలేదు. మొన్న రీసెంట్గా ఏదో జరిగింది, దానికి సోషల్ మీడియా ద్వారా పెద్దగా ఏదో ఒకటి చేసేసారు. కానీ అంత అయినా కూడా ఎవరైనా వాళ్ళు అక్కడ రోడ్డు మీద చేసుకుంటే తప్ప పర్సనల్గా ఎవరు తీసుకోలేదు సార్. అదే మా గజ్వేల్కున్న ఔన్నత్యం ఏంటంటే కలిసిమెలిసి అన్నదమ్ముగా ఉంటాం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అందరం కలిసి కట్టుగా ఉంటాం. మా పండుగలకు వాళ్ళ పండుగలకు మేము సహకరించుకుంటూ వెళ్తుంటాం. వినాయక చవితులకు కానీ సాధ్యమంత వరకు మేము పొలిటికల్ ఉన్నాం కాబట్టి భరత్ దగ్గర వినాయక చవితి ప్రతిసారి అన్నదాని కార్యక్రమం కంపల్సరీ నేను చేయడం జరుగుతుంది ప్రతి కంటిన్యూగా 15 ఏళ్ళ నుంచి. అలాగే మా హిందూ సోదరులు కూడా ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు, మధ్యలోకి విచ్చేస్తుంటారు. అందరూ కలిసిమెలిసి ఉన్నాం, అలాగే ఉంటామని మీకు హామీ ఇస్తున్నాం. అలాగే ఎవరైనా అనుకోని సంఘటనలు ఎక్కడైనా జరిగితే మనము దానికి వెంటనే రియాక్ట్ కాకుండా అక్కడ ఏం జరిగిందని తెలుసుకొని నేను కమిషనర్ గారితో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించాలి. మరియు ముఖ్యంగా ఆఫీసర్ని కోరుతున్నాను, మా ఫాస్టింగ్ టైంలో కానీ సాయంత్రం మేము తరాకి నమాజ్లో సీనియర్ సభ్యులు కనెక్ట్ పోతారు ఇక్కడ కొద్దిగా చూడాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సీఏ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేశాం. ఈ పీస్ కమిటీ మీటింగ్లో హాజరైనటువంటి సోదరులందరికీ, ముస్లిం సోదరులకు మరియు హిందూ సోదరులందరికీ మా పోలీస్ వారి తరఫున ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ 1 నెల రోజుల సమక్షంలో ఈ రంజాన్ మాసంలో ఎవరికి లాస్ట్ ఇయర్ ఎటువంటి ఇబ్బందులు అయినాయో దాని గురించి దృష్ట్యా ఎటువంటి ఇక ముందు ఏం జరగకుండా ఉండవలసిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం. వాళ్ళ ద్వారా నుంచి ఏమన్నా సమాచారం విలువైన సందేహాలు ఏమన్నా తెలుసుకున్నాము. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండవలసిన అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ అయ్యి మేము మీటింగ్ కూడా కండక్ట్ చేసాము. ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకుంటాము అని మాటిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా మాకు అన్ని రకాల సహకరిస్తారని చెప్పేసి అన్నారు. ఆ విధంగా చేసుకుంటాము. థ్యాంక్ యూ. పిఎన్ఆర్ గార్డెన్లో మైత్రి మీటింగ్ పోలీసు మరియు మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరి ద్వారా ఈ మైత్రి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా ట్రాఫిక్ తరఫున ఈ మాసంలో ముఖ్యంగా ఈ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఫ్రూట్స్ మీద కానీ వెజిటేబుల్స్ మీద బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల షాపుల దగ్గర రద్దీగా ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రద్దీగా ఉండి ఎక్కడైతే బిజినెస్ జరుగుతుందో యారీ సెంటర్స్ కావచ్చు, ఫ్రూట్స్ సెంటర్ చోట కావచ్చు, ఆ ప్లేస్లలో మేము వాళ్ళ సిబ్బందిని నియమించుకొని కొద్దిగా ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ కూడా క్రమపద్ధతిలో పెట్టుకుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది పెట్టుకోవాల్సిన మేము విన్నవించుకోవడం జరిగింది. దానికి వారు కూడా మాకు సహకరిస్తారని తెలియజేసినారు. ఈ మాసంలో సాయంత్రము ఇఫ్తార్ టైంలో కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికోసం మేము స్పెషల్గా సిబ్బందిని పెట్టుకొని అది ఎటువంటి జాములు కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటామని మేము చెప్పడం జరిగింది. కాబట్టి అది మేము చేస్తాము. లా అండ్ ఆర్డర్ మరియు మున్సిపాలిటీ సహకారంతో మేము మా విధులను నిర్వర్తిస్తాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మున్సిపాలిటీలో ఈరోజు రంజాన్ ప్రారంభమవుతున్న సందర్భంలో హిందూ సోదరులు అదేవిధంగా ముస్లిం సోదరులతో పీస్ కమిటీ కార్యక్రమాన్ని ఇక్కడ సిఐ గారు మరియు ట్రాఫిక్ సిఐ గారు, ఏఈ గారు, ఎలక్ట్రిసిటీ అండ్ మున్సిపల్ కమిషనర్ అందరం హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వారికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఈ యొక్క నెల రోజులు పవిత్ర మాసంలో ఎవరైతే వారికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు కరెంటు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కూడా మేము వాళ్ళతో సహకరిస్తామని, అదేవిధంగా మా మున్సిపాలిటీ కూడా సహకరించి యొక్క తడి చెత్తను పొడి చెత్తను కూడా వేరు చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మా తరఫున కూడా మేము మున్సిపాలిటీ తరఫున ఈ యొక్క రంజాన్ మాసంలో మేము
ఆ యొక్క ముస్లిం సోదరులకు మసీదుల వద్ద కానీ అదేవిధంగా ఈద్గా వద్ద కూడా మాకు కావాల్సిన ఏర్పాట్లు శానిటేషన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము చేయడానికి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పవిత్ర మాసంలో ఏదైతే ఇఫ్తార్ బిందు చేసుకుంటారో చేసుకున్న తర్వాత తినే ఫుడ్ ఏదైతే ఉందో అది బయట పారవేయకుండా ఒక సంచిలో వేసి మా యొక్క ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఇవ్వాల్సిందిగా మేము సోదరులందరికీ తెలియజేయడం జరిగింది. వారు కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పారు. అదేవిధంగా మనకు ఈ మాసంలో మనకు ఈ యొక్క హరీస్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కాకుండా అదేవిధంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవి నిర్వహించుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది. వారు కూడా అందుకు సహకరిస్తామని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నెలలో మొత్తం ఇటు ట్రాఫిక్ నుంచి కానీ సిఐ సివిల్ నుంచి కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా నుంచి కూడా శానిటేషన్ నుంచి కానీ ప్రతి ఒక్కరం కూడా మేము ఐక్యంగా ఉండి ఈ యొక్క నెలలో కావాల్సిన ప్రతి ఒక్క పనిని కూడా ఐక్యంగా మేము కలిసి పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.